రాజధాని అమరావతిని విజయవాడను అనుసంధానిస్తూ కృష్ణానదిపై తలపెట్టిన ఐకానిక్ వంతెనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు కిషోర్. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేస్తారు. ప్రత్యేకించి విజయవాడ అలాగే అమరావతిలో అనుసంధానిస్తూ ఈ ఐకానిక్ వంతెన కృష్ణానదిపై నిర్మితం అవుతుంది. దాదాపుగా 1380 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మించడానికి ఏడీసీ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఇప్పటికే దీన్ని ఎలాంటి సంస్థకు కూడా అప్పగించారు. మొత్తం 36 పిల్లర్లతో అమరావతి విజయవాడ మధ్య ఈ వంతెన నిర్మాణం అవుతుంది. ఒక ఐకానిక్ వంతెనగా దీనిపైన ఒక పైలాన్ కూడా నిర్మిస్తారు. దాదాపుగా 150 మీటర్ల ఎత్తైనటువంటి పైలాన్ నిర్మితం అవుతుంది. ఒక రకంగా అమరావతికి ఒక చిహ్నంగా ఈ వంతెన నిలిచిపోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంతా ఉన్నారు. సార్, ఎట్లా ఈ వంతెన నిర్మాణం చూస్తారు? చాలా సంతోషం. ఇక్కడ 3.2 కిలోమీటర్లో కృష్ణానది మీద ఒక ఐకానిక్ బ్రిడ్జిని మనం చూడబోతున్నాం. కూచిపూడి నాట్య భంగిమ రూపంలో దేశంలో ప్రపంచంలో ఆ పైలాన్ టాలెస్ట్ అవుతుంది. అదేవిధంగా కర్వేచర్తో వస్తూ ఉంది. ఇంత అద్భుతాన్ని, ఇటువంటి అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జిని చూడటానికి ప్రపంచం దేశం కూడా పవిత్ర సంగమం. ఇది ముఖ్యమంత్రి గారి మానసిక పుత్రిక. ఎందుకంటే గోదావరి తల్లిని 180 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ పవిత్ర కృష్ణానదిలో దశాబ్దాల నదుల అనుసంధానం కళ నిరూపితమై 4 సంవత్సరాలుగా కృష్ణా డెల్టాలో పంటలు పండించుకున్న ప్రాంతం. ఈ నది మీద ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జి మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన అవబోతూ ఉంది. 170 మీటర్లో ఆ పైలాన్ హైట్ ఉండబోతూ ఉంది. 3.2 కిలోమీటర్లో బ్రిడ్జ్ లెంగ్త్ ఉండబోతూ ఉంది. ఇది ఇటు ఛత్తీస్గఢ్ దాకా ఇది హైవే ఇటు ఇబ్రహీంపట్నం రింగ్ మీదుగా వెళ్ళబోతూ ఉంది. అదేవిధంగా ఇటు నందిగామ కానీ జగ్గేపేట కానీ తెలంగాణ హైదరాబాద్ కనెక్టివిటీ ఈ రోడ్డు వస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకి ఇది గేట్వే ఆఫ్ అమరావతి అనొచ్చు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఈ పవిత్ర స్థలంలో ఎంతోమంది అధికారులు ఎన్ని ఆలోచనలు చెప్పినా ఇవాళ ఇక్కడ ఇది కార్యరూపంలోకి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు ఈ పవిత్ర సంగమానికి ఇచ్చిన పవిత్రత. ఇది అమరావతికి, మన అసెంబ్లీకి, హైకోర్టుకి, సెక్రటేరియట్కి, అమరావతి మహానగరానికి, ప్రపంచ స్థాయి రాజధానికి ఈ ఐకానిక్ బ్రిడ్జి తలమానికం అవుతుంది. గతంలో కూడా ఇక్కడ వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన ద్వారా ఈ ప్రాంతవాసులకు ఎలా ఉపయోగపడబోతుందంటారు? ఈ ప్రాంతం కాదు, 2 రాష్ట్రాలు అమరావతితో కనెక్టివిటీ అవుతున్నాయి. అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇటు భద్రాచలం, ఖమ్మం మీదుగా, ఇటు తిరువురు, ఏకొండూరు మీదుగా, ఇట్లా మరి మైలవరం మీదుగా ఇబ్రహీంపట్నం డైరెక్ట్ అమరావతి వెళ్తూ ఉంది. ఇటు నందిగామ, జగ్గేపేట మీదుగా హైదరాబాద్ కనెక్టివిటీ వస్తుంది. అటు ఇచ్చాపురం నుంచి ఇటు అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి ఇది ముఖద్వారం అవుతుంది. ఆ విధంగా 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 జిల్లాలు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా అమరావతికి వెళ్తారు. ఇది అద్భుతం, అత్యద్భుతం. ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేస్తూ ఉంది. ఈ కూచిపూడి భంగంలో మన కూచిపూడి సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలని ముఖ్యమంత్రి గారు గత 4.5 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమంలో కూడా కూచిపూడి నృత్యం కానీ, కూచిపూడి ప్రాముఖ్యత కానీ చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ ఐకానిక్ బ్రిడ్జిలోనే ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. వీఆర్ తెలుగు వాళ్ళు, దేశంలో కాదు ప్రపంచంలో కూడా మేము ముందుంటాం, చాలా ఎత్తులో ఉంటాం అనే విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్లాండ్ వాటర్లో కూడా ఏదైతే వెసల్స్ వస్తాయో 480 మీటర్స్ స్పాన్ కూడా ఇచ్చారు. దీనిపైన ప్రకాశం బ్యారేజ్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో దాములూరు, ఇటు వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి కూడా వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు. ఆ విధంగా ప్రకాశం బ్యారేజీ తర్వాత 23 కిలోమీటర్లో వైకుంఠపురం బ్యారేజ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పవిత్ర సంగమంలో ఈ ఐకానిక్ మరి ఈ బ్రిడ్జి ప్రపంచ స్థాయి బ్రిడ్జ్ వస్తుంది. అట్లాగే 740 కోట్లతో ఎన్సీసీ కంపెనీ మరి ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇవాళ ఏదైతే మరి అమరావతిలో నిర్మాణం జరుగుతుందో దానికి సంబంధించిన మరి ఆవిష్కరణ కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ 2 ముఖ్య కార్యక్రమాలకి ఈరోజు పవిత్ర సంగమంలో ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నారు.
ఇది మొత్తానికి ఐకానిక్ బ్రిడ్జ్ దాదాపుగా 3.2 కిలోమీటర్ల పొడవున ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఈ ప్రాంతంలో నిర్మితం అవుతుంది. అలాగే 36 పిల్లర్లు నదిలో నిర్మించడం ద్వారా విజయవాడ అమరావతిని అనుసంధానించడం దాదాపుగా ఒక 4 గంటల ప్రయాణం కూడా తగ్గిపోతుంది. ప్రత్యేకించి గుంటూరు నుంచి హైదరాబాద్ అలాగే ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రాంతానికి దాదాపుగా 40 కిలోమీటర్ల మేర దారి కూడా తగ్గుతుందని చెప్పి కూడా ఈ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పష్టం చేస్తుంది. ప్రత్యేకించి ఇవాళ ఐకానిక్ బ్రిడ్జ్తో పాటు ఇవాళ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అమరావతికి నీటి సరఫరాకు సంబంధించి దాదాపుగా 217 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో 2017-2035 నాటికి దాదాపుగా 380 మిలియన్ లీటర్ల రోజుకి సరఫరా కోసం లీటర్ల నీటిని సరఫరా కోసం ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసమే ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా నిర్మించాలని నిర్ణయించారు. దాదాపుగా 35 లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో నివసించే సమయానికి పర్ లీటర్ ప్రతి పౌరుడు కూడా దాదాపుగా 150 MLDల నీటిని సరఫరా చేసే విధంగా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మితం కాబోతుంది. ఇది మొత్తానికి ఈ 2 కార్యక్రమాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపట్లోనే శంకుస్థాపన చేయనున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. వాటర్ స్టూడియో.